మిరియా విప్లవ గారి 24వ జయంతిని పురస్కరించుకుంటూ ఈరోజు మన మిత్ర బృందం పెట్టినటువంటి ఈ సభని అటెండ్ అవటంలో మాకు ఎంతో ఆనందంగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్. అమెరికాలో ఆప్తా అనేది ఒక మన కమ్యూనిటీ ఆత్మగౌరవపు నినాదంతో ఏర్పడినటువంటి సంస్థ. దాదాపు 3 కోట్ల రూపాయలు మనం స్కాలర్షిప్స్ రూపాయన ఆప్తా సంస్థ ద్వారా ఇక్కడున్న మన కమ్యూనిటీని నిరుపేద విద్యార్థులందరికీ ప్రతి సంవత్సరం సహాయం చేస్తున్నాము, ఆర్థిక తోడ్పాటును ఇస్తున్నాము. అలానే అందరికి ఒక చిన్న విజ్ఞప్తి ఇక్కడ ఉన్నటువంటి అమెరికాలో మీకు మీ బంధుమిత్రులు చాలా మంది ఉంటారు. వాళ్ళందరినీ ఆప్తా సంస్థలో మీరు మెంబర్స్ గా చేరేటట్లుగా ప్రోత్సహించి ఆప్తా మెంబర్షిప్ పెరగడానికి మీరందరూ తోడ్పడతారని ఆశిస్తున్నాను, మీ అందరిని అభ్యర్థిస్తున్నాను. అలానే ఇప్పుడు అమెరికాలో ఎన్నెన్నో తెలుగు సంస్థలు ఉన్నా వాటన్నిటిలో సేవా తత్పరతని ప్రాతిపదికంగా తీసుకొని దాన్నే ప్రధాన ధ్యేయంగా పెట్టుకొని ముందుకు సాగుతున్న ఆప్తా వాటన్నిటికన్నా ఎంతో విన్నా. ఇది మా ఆప్తా నాయకత్వం తరఫున మీ అందరికీ ఈ సందేశాన్ని అందజేస్తున్నాము. అలానే ఆప్తాలో ఉన్న అనేక సర్వీసెస్ కి వాటిలో ఉన్నటువంటి బిజినెస్ ఫోరమ్స్ కి ఈరోజు ప్రతి నెల హైదరాబాద్ లో ఇంకా తదితర ఇంకా ఆంధ్ర ఇక్కడ మిగతా ప్రాంతాల్లో ఉన్న ప్రతి పట్టణంలోనూ మనం నెలసరి ప్రతి నెల ఒక్కొక్క బిజినెస్ మీట్ పెట్టుకుంటూ వస్తున్నాము. వాటికి పరాకాష్ఠగా వాటన్నిటికీ ఒక అల్టిమేట్ స్టెప్ గా ఈ రోజున బిజినెస్ ఫోరమ్స్ అని బిజినెస్ సమ్మిట్ అని ఒకటి పెద్ద ఈవెంట్ ని రాబోయే 4-5 తారీఖుల్లో మనం చేపట్టబోతున్నాము. దాంట్లో అక్కడక్కడ చిన్న ఉన్న మిస్టేక్స్ జరుగుతుంటే మీరందరూ వాటిని మన్నించి అందరూ పెద్ద మనసు చేసుకొని ఆప్తా అంటే మన సంస్థ, మన కమ్యూనిటీకి ఫ్లాగ్షిప్, మనందరికీ ఒక దిక్సూచి మన కమ్యూనిటీకి ఆప్తా అనే సంస్థ. సో ఆప్తా చేపడుతున్నటువంటి బిజినెస్ ఫోరం ని మీరందరూ విజయవంతం చేయాలని సభాముఖంగా మీ అందరినీ కోరుకుంటున్నాను. అలానే రాజ్యాధికారం అనేది మన అంతిమ ఆశయం, దాంట్లో నో డౌట్. కానీ దానికన్నా ముందు దానికి పాలనగా మనం ఏంటంటే ఆర్థికంగా ఇంకా బలోపేతం కావాలి. కాబట్టి ఎక్కడ ఎలాంటి ఆర్థిక అవకాశాలు ఉన్నా వాటిని అందిపుచ్చుకొని ఇంకా బాగా బలోపేతంగా అయ్యి కమ్యూనిటీకి సహాయపడి తద్వారా రాజకీయ అధికారం ఆటోమేటిక్ వచ్చేస్తుంది. మీకు ఆర్థికంగా మనకి పరిపుష్టి ఉంటే దానికి తోడు మనకు ఆల్రెడీగా మన ఐక్యత ఉంది. ఒకప్పుడు కన్నా ఇప్పుడు కాపునాడు పిల్ల అంటూ ఒకప్పుడు అక్కడక్కడక్కడ సెగ్రిగేట్ గా ఉన్నటువంటి రకరకాల ఉపకులాలు మాత్రం ఇప్పుడు ఏకతాటిపై ఐకమత్యంతో ఇప్పుడు మనం చాలా ముందుకి మంచి స్ఫూర్తి మిరియా స్ఫూర్తిగా ముందుకు సాగుతున్నాము. సో దాన్ని అలానే కంటిన్యూ చేస్తూ ఇంకా ఆర్థిక పరిపుష్టి మన కమ్యూనిటీ చేకూరితే రాజ్యాధికారం డెఫినెట్లీ ఖాయం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ.